హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి. సంక్రాంతి కోసం బాదుషా చేసుకున్నాం. చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. ముందుగా 3/4 kg షుగర్ ఉంది, మైదా పిండి 1/2 kg, పెరుగు, నెయ్యి, గార్నిష్ కోసం పిస్తా పప్పు, వంట సోడా, బేకింగ్ సోడా, ఆయిల్ అండి. ఇక్కడ నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. మైదా పిండి వేస్తున్నాను, నెయ్యి కరగబెడుతున్నానండి. నెయ్యి 8 స్పూన్స్ వేస్తే సరిపోతుంది మనకి. వంట సోడా 1/2 స్పూను, బేకింగ్ సోడా 1/2 స్పూను, పెరుగు 8 స్పూన్స్ అండి, అంటే 1 కప్ అనుకోండి. నెయ్యి కరిగిపోయిందండి, నెయ్యి కూడా వేసేద్దాం. 8 స్పూన్స్ వేస్తున్నానండి నెయ్యి. నేను ఇక్కడ నెయ్యి వేసానండి, మీరు డాల్డా కూడా వేసుకోవచ్చు, కానీ డాల్డా అంత హెల్త్కి అంత మంచిది కాదండి. సో నేను నెయ్యి వేసి కలుపుతున్నాను. వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలండి. ఒక 1/2 కప్ వరకు పట్టచ్చు. చూడండి, పిండిలా కలుపుకున్నానండి. పూరీ పిండి కన్నా కాస్త గట్టిగా ఉంది, చపాతీ కన్నా తక్కువ ఉందండి. దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెడదామండి. ఈలోపు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. 1/2 లీటర్ వాటర్ పోస్తున్నానండి. 3/4 kg షుగర్ ఉంది. కప్పు లెక్కన 2.5 కప్పు, వెయిట్ ప్రకారం అయితే 3/4 kg. 3/4 kg పంచదార వేసానండి. 1/2 లీటర్ వాటర్ పోసి ఈ షుగర్ కరిగాక మనకు ఒక 3 మినిట్స్ మసిలితే సరిపోతుందండి. షుగర్ కరిగిపోయిందండి, ఒక 3 మినిట్స్ మసిలితే సరిపోతుంది. ఈ బాదుషాలో మెయిన్ ప్రాసెస్ మన పిండి కలుపుకోవటంలోనే వస్తుందండి. ఇంకా పాకం అక్కర్లేదండి, చెప్పుకున్నాం కదా, గులాబ్ జాము లాగా వస్తే సరిపోతుంది. కొంచెం స్టిక్నెస్ వస్తే సరిపోతుందండి. షుగరు ఇలాచి కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. ఈ సిరప్ గట్టి పడిపోకుండా పటిక వేస్తున్నానండి, ఒక్క చిటికెడు పటిక. లేదంటే మీరు పటిక లేకపోతే నిమ్మరసమైనా పిండుకోవచ్చండి. దీన్ని పక్క స్టవ్ షిఫ్ట్ చేస్తున్నానండి. మనం బాదుషాల కోసం సన్ఫ్లవర్ ఆయిలే వాడాలండి. పల్లీల నూనె వాడితే ఒక రకమైన స్మెల్ వస్తుందండి. ఇలాంటి వెడల్పైన పాత కడాయి తీసుకోండి. ఒక 1 లీటర్ వరకు ఆయిల్ పోస్తున్నానండి. ప్యాకెట్ ఆయిల్ వాడటం మన హెల్త్కి అంత మంచిది కాదండి. సో మనం ఇక్కడ కోల్డ్ ప్రెస్ ఆయిలే వాడుకుంటున్నాం. జీరా చల్లారింది కదండి, ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి కలుపుకున్నామండి. ఇందులో నెయ్యి కలుపుకుంటే మనకు బాదుషాలు అనేది మంచి స్మెల్ వస్తుంది, ఇంకా షైనింగ్ కూడా వస్తుందండి. 10 మినిట్స్ అయిపోయింది కదండి. ఈ పిండి నానిపోయింది. ఈ పిండిని మనం చిన్న చిన్న ఉండలు చేసుకుందామండి. అంటే మీకు కావాల్సిన బాదుషాలు ఏ సైజు కావాలో అలా ఉండలు చేసుకుందాం. పెద్దవి కావాలన్న వాళ్ళు పెద్దవి చేసుకోండి, చిన్నవి కావాలన్న వాళ్ళు చిన్నవి. మొత్తం పిండిని ఇలా ఒకే సైజు అనేది ఈవెన్గా ఉంటే బాగుంటాయండి. పిండిని మొత్తం ఇలా ఉండలు చేసి పెట్టుకున్నానండి. ఈ పిండిని తీసుకొని గట్టిగా ప్రెస్ చేయకుండా స్లోగా రౌండ్ చేసుకొని, అంటే మనం గులాబ్ జామున్ చేసుకున్నట్టు కొద్దిగా ప్రెస్ చేసి బటన్ వేలితో కొంచెం గుచ్చాలి. బ్యాక్ సైడ్ కూడా ఈ వేలితో కొంచెం ప్రెస్ చేయాలి. ఇలా అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలండి. ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి దీన్ని జస్ట్ కొంచెం ప్రెస్ చేసి ఒక సైడ్ నుంచి వేస్తున్నానండి. ప్రెస్ దెన్ సైడ్ నుంచి బానెట్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసి వేయటం వల్ల పిచ్చుకుంటాయి, గుళ్ళ బారినట్టు కూడా వస్తాయి, లోపలికి జీరా కూడా చక్కగా పడుతుందండి. చూడండి, 7 to 8 మినిట్స్ తర్వాత వాటంతటా అవే పైకి వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. నిదానంగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి. 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. మరీ గోల్డెన్ బ్రౌన్ కాకుండా 2 వైపులా ఒకేలా కాలితే చాలండి.
కాలే వరకు పెద్దవి అవుతున్నాయి చూసారా. నేను కాస్త పెద్ద సైజ్ చేసుకున్నానండి. మా పిల్లలు కాస్త పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం చిన్న సైజ్ చేసుకోండి. నాకు పెద్ద సైజ్ చేస్తే కేజీ మైదాకి ఒక 23 వరకు వచ్చాయండి. చిన్నవి చేసుకున్నారు అనుకోండి 30-35 వరకు కూడా రావచ్చు. మెల్లగా తిప్పుకుంటూ రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోండి. ఒక 7 to 8 minutes వరకు టైం పట్టొచ్చండి ఈ కాగేలోపు. ఈలోపు మనం ఒక మంచి మాట చెప్పుకున్నామా, మరో జన్మ ఉందో లేదో మనకు తెలియదండి. సో మనకు ఎవరైనా ఎదురు పడినప్పుడు చిరునవ్వుతో పలకరించండి. ఒకవేళ వాళ్ళకి మీ మీద కోపం ఉన్నా కాసేపు మౌనంగా ఉండండి. ఆ తర్వాత చిరునవ్వు నవ్వండి, కోపం అదే అయిపోతుంది కదా. ట్రై చేయండి అలా ఒకసారి. అలా చేస్తే మనకి ఎనిమీస్ ఎవరు ఉండరండి, అందరూ ఫ్రెండ్సే ఉంటారు. ఈ 2025 నుంచి గట్టిగా నిర్ణయించుకోండి, మీ జీవితమే క్షణభంగురం. సో ఎందుకండి కోపతాపాలు. ఇప్పుడు ప్రజెంట్ సీజన్ వింటర్ కాబట్టి మనకి ఒక 10 days వరకు ఈ బాదుషాలు జ్యూసీగానే ఉంటాయండి. సమ్మర్ అయితే తొందరగా ఒక 2-3 days కల్లా గట్టిపడిపోతాయి. మనకి ఏ సీజన్లో ఏమి అవసరం మనకి ముందే డిసైడ్ అయిపోయిందండి. నాకు భగవంతుడు అన్నీ సమకూర్చి మనల్ని పుట్టించాడు. కాలిపోయినాయండి, తీసుకుందాము. పక్కన జీరా రెడీగా ఉంది కదండి, ఈ జీరాలో వేసుకుందాం, అంటే షుగర్ సిరప్లో వేసేసుకుందాం. కొంచెం ప్రెస్ చేసుకుందామండి. ఈలోపు మరో వాయి వేసుకుందాం. హీట్ ఎక్కింది కదండి, స్టవ్ బంద్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ప్రెస్ చేసుకోవటం, సైడ్ నుంచి వేసుకుంటున్నాం. ఒక 3 minutes అయిపోయింది కదండి. ఇంకా దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, ఇలా పట్టుకుంటే వెయిట్ ఉంది. ఇలా వెయిట్ ఉంటే మనకి లోపలికి షుగర్ సిరప్ అంతా ఇలా ఉంటుందండి. తేలిగ్గా ఉండింది అనుకోండి, మనకి షుగర్ సిరప్ లోపలికి వెళ్ళలేదని గుర్తు. ఇంకా సంక్రాంతి మనకి 1 week పైనే ఉందండి. కానీ మనం అన్నీ ఒక్కరోజు చేసుకోలేం కదా, రోజు కొన్ని చేసుకుంటూ ఉంటాం. మధ్యలో మనకి ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు స్పెషల్ ప్రసాదం చేసుకుందాం. ఇలా మనం ఎన్ని కేజీలైనా చేసుకోవచ్చండి. చూడండి జ్యూసీగా ఎలా వచ్చిందో, పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా వచ్చింది. జ్యూసీగా తయారైపోయి మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. ఇంట్లో తయారు చేసుకుని షాప్లో కన్నా హెల్తీగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటాయండి. మీరు ట్రై చేయండి. ఈ సంక్రాంతికి మీరు ట్రై చేసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వంటతో మీట్ అవుదామండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటలు కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే వంటల యొక్క నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు చేస్తాయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.